హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు ప్రోమో 1 అంటే ఇంకా మనకు బిగ్ బాస్ అన్నది తొందరలో క్లోజ్ అయిపోతూ ఉంది. సో రోజు రోజుకి ఫినాలేలు ఎవరు ఉంటారు, ఎవరు డబ్బులు పట్టుకొని బయటకు వచ్చేస్తారు, మరి ఇందులో నాగార్జున గారి గేమ్ ఎంతవరకు ఉంటుంది, ఆ ఎవరు హోస్ట్గా వస్తారు, ఇవన్నీ కూడా 1,00,000 క్వశ్చన్లు ఉంటాయి. సో అందులో అనే భాగంగానే ఫైనలిస్ట్ కంటెండర్ ఎవరు అని చెప్పడానికి ఓల్డ్ కంటెస్టెంట్స్ మొత్తం వచ్చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్లు వాళ్ళ గేములు ఇచ్చి అక్కడ అందరిని అయితే కవ్వించి నవ్వించి చేసే కార్యక్రమం అయితే చేసినారు. అందులో ఈరోజు చాలా మందికి ఇష్టమైనటువంటి శ్రీముఖి ఎంటర్ సూపర్ అంటే సూపర్, చాలా అంటే చాలా బాగా ఎంటర్ ఇచ్చి అందరిని అయితే అలరించింది చూసే ప్రేక్షకులకి. మళ్ళీ ఈరోజు చాలా అంటే నాకు తెలిసి రేటింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి వెరీ టాలెంటెడ్, ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఒక ఊపింది అన్నట్టు. తన నవ్వుతోటి అనుకోవచ్చు, డ్యాన్స్ తోటి అనుకోవచ్చు, మెంటల్ అంటే స్ట్రెస్ తోటి వాట్ ఎవర్ ఇట్ మేబీ, తనకంటూ ఒక మార్క్ అయితే పెట్టేసింది శ్రీముఖి. సో ఆ శ్రీముఖి ఈరోజు వచ్చి ఒక ఫైనల్ కంటెస్టెంట్స్ని అయితే కనుక ఒక బ్యాడ్జ్ అయితే ఇవ్వడానికి అయితే రెడీగా అయితే వచ్చింది. అది చూడడానికి చాలా ముచ్చటగా అయితే ఉంది. ఓకే గైస్, సో ఈరోజు మనము ప్రోమోలోకి వెళ్ళినట్లయితే కనుక అట్లా వెళ్ళంగానే కిచెన్లో అమ్మయ్య చాలా రోజుల తర్వాత మనసుకి చూసే వాళ్ళకి ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు కొట్టుకొని సావాలి, వాళ్ళు కొట్టుకొని సావాలి, మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అన్నటువంటిదే బిగ్ బాస్. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రేరణ అండ్ టేస్టీ తేజ మధ్యలో బాగానే డించాక అయితే ఫైటింగ్ అయితే జరిగింది అని అనుకోవచ్చు. సో అక్కడ ఇద్దరు తప్పు అయితే ఏం లేదు, ఎవరికైతే చూసే వాళ్ళకైతే కనబడడానికి. ఈ ప్రేరణ ఏంటి అంటే కనుక ప్లేన్ దోశలు, చీజ్ దోశలు ఆ రెండు ఉన్నాయి. సో ఫస్ట్ చీజ్ దోశలు వేస్తూ ఉంది. ఈ మధ్యలో వచ్చేసి తెలివైనలు చీజెస్లు అన్నీ ఒకేసారి వేయాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళ మీనింగ్ 1 by 1 వేయచ్చు కదా అన్నటువంటిది అది. సో చీజ్ దోశ వేయించిన వాళ్ళు ప్లెయిన్ దోశ వాళ్ళు తినరు కదా అన్నటువంటిది ప్రేరణ అది. సో దానికి మధ్యలో తేజ డమేల్మని దూరి అది నువ్వెట్లా చెప్తావు, ప్లెయిన్ దోశ తినేవాళ్ళు చీజ్ దోశ కూడా తింటారు కదా అన్నటువంటిది అయితే మాట్లాడినాడు. సో దానికి యాక్చువల్లీ చాలా ఫైర్ అవ్వాలి మన ప్రేరణ. ఫైర్ అవ్వకుండా నిదానంగానే సమాధానం అయితే చెప్తా ఉంది. మనోడు పక్కకు వచ్చేసి నీవు తప్పు అని ప్రేరణను గట్టి గడిచే ప్రయత్నం అయితే చేసినాడు. సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఆ చిన్న విషయానికి ప్రేరణ మీద అంత గట్టిగా అరవలసినటువంటి అవసరం లేనే లేదు. ఎందుకంటే తినేది అక్కడ ఒక 1 by 1 ఎవడో ఒకటి అడ్జస్ట్ అయిపోయి మహా అంటే దోశ ఎన్ని మినిట్స్ పడుతుంది, 2 నిమిషాలు పడుతుంది. మహా అంటే ఆడ ఉన్నది 8 మంది, 16 నిమిషాలు, ఒక 15 మినిట్స్ ఆ 20 మినిట్స్. ఆ 20 మినిట్స్లో వెయిట్ చేస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా అన్ని దోశలు వేసుకొని ఆరాంగా తినొచ్చు. దానికి మరి టేస్టీ తేజ ఎందుకు అంత గట్టిగా చించుకుంటున్నాడు అంటే ఒక కంటెంట్ ఇవ్వాలి, ఏదో ఒకటి సౌండ్ చేయాలి, అది ప్రోమోలో రావాలి, ఎక్కువ నేను కనపడాలి. ఇలాంటివన్నీ కూడా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నట్టు టేస్టీ తేజకి. ఎందుకంటే ఈ బ్లాగులు చేసి ఏమడిస్తే అది ఫోకస్ అవుతుంది, ఏమడిస్తే అది ప్రోమోలో వస్తుంది, ఎలా వస్తుంది అన్నటువంటి టేస్టీ తేజకి బాగా తెలుసు. సో ఈ విషయంలో 200% టేస్టీ తేజ రాంగ్ డెసిషన్ అయితే కనుక రాంగ్ అని అడిచినారు మన ప్రేరణ మీద. సో ఇక్కడ ప్రేరణకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఈవెన్ ప్రేరణ కొంచెం ఎమోషనల్గా ఒక ముఖం పెట్టి ఎలా ఉంది కదా, అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంకా కొంచెం ప్రేరణ ఏడ్చింటే కనుక ఇంకా ప్లస్ పాయింట్ అయ్యేది. అంటే ఈ పిచ్చోడు ఏదో మాట్లాడినాడు, ఏదో హర్ట్ చేసినాడు, అందుకు ప్రేరణ ఏడ్చిందని చెప్పేసి మళ్ళీ ఒక సింపతి అక్కడ క్రియేట్ అయ్యేది. సో గైస్, అది ఈరోజు టేస్టీ తేజ రాంగ్ అయితే చేసినాడు 100%. అండ్ ఇక్కడ ఒకటి మనకి శ్రీమికు వచ్చినప్పుడు అక్కడ ఒక బ్రేక్ అంటే ఒక ట్విస్ట్ అయితే ఏదో జరిగింది. ఆ ట్విస్ట్ జరిగింది మనకు చూపెట్టకుండా అక్కడితోనే స్టాప్ చేసినారు. సో శ్రీముఖి చేతిలో ఒక 4 బాడ్జీలు అయితే ఉన్నాయి. ఆ బాడ్జీలలో ఆమె అంటున్నది ఏంటంటే ఎవరైతే ఫైనల్ కప్పు కొడతారని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ 5 లక్షల బ్యాన్
పెట్టు అంతవరకు మాత్రమే చెప్పింది అన్నట్టు. సో ఇట్లా పెట్టమన్నాడు బిగ్ బాస్ అని ఆ చెప్తే గనక అక్కడ ఏమవుతుంది అంటే గనక, ఇప్పుడు నేను కంటెస్టెంట్ ఉన్నాను. సో నేను నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరు గెలుస్తారో వాళ్ళకి పెట్టాలి అంటే ఇండైరెక్ట్ గా నేను గెలవను అని నేను ఒప్పుకుంటున్నట్టే కదా. సో అక్కడ అది పెద్ద ట్విస్ట్ లాగా అయితే గనుక మనం అనిపించేది. అంటే ఎవరు కూడా పెట్టరు, ఎందుకంటే వానికి వాడు పెట్టుకోవాడు తెలివైనడు. అవినాష్ ఇదే పెట్టేసుకుంటాడు, నేనే గెలుస్తానని చెప్పేసి పెట్టేసుకుంటాడు. బట్ అక్కడ ఉన్న వాళ్ళ బుర్రలు ఏ విధంగా పనిచేస్తాయో, మోకాళ్ళు ఏ విధంగా పనిచేస్తాయో అన్నది ఈరోజు ఎపిసోడ్లో అయితే కనుక మనం చూడొచ్చు. సో గైస్, అది ఈరోజు ప్రోమో వెరీ క్లియర్ కట్గా ప్రేరణ రాకు, తేజ అవుట్. థ్యాంక్ యూ.